ఓసారి 20 సంవత్సరాల తర్వాత జోకబ్ యాకోబు తన తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. వస్తుంటే ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకి అన్ని పూర్తిగా వినరు, అన్ని సగం సగం తెలుసు. చెప్పండి, అన్నీ పూర్తిగా తెలియని వాడితోనన్నా మాట్లాడచ్చు, అన్నీ తెలిసిన వాడితోనన్నా మాట్లాడచ్చు. ఈ సగం తెలిసి సగం తెలియనోడు ఉంటాడే, వాడేసే ప్రశ్నలు అన్నీ ఎట్లుంటాయంటే, ఆదాకాండం 7వ అధ్యాయం 3వ వాక్యం అంటున్నాడంట. ఏం కాండం? ఇటు ఏం మాట్లాడతాం? ఇంకా ఇట్లాంటి వాడికి ఏం చెప్తే అర్థమేసి వస్తుంది? ఇక కొంతమంది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి తెలీదా? తెలుసు. వాడికి తెలుసా? తెలీదు. అంటే ఏది సంపూర్ణంగా తెలుసుకున్న ఆసక్తి వాళ్ళకి ఉండదు. సరే, నన్ను చూడండి. ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చి పాపం 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్న యాకోబుతో చెప్పారు, అయ్యా అయ్యా వస్తున్నాడు మీ అన్న. ఎందుకంటారా? అదే మాకు తెలీదు. కాదురా, వస్తున్నాడని చెప్తా. వస్తున్నాడుగా, మేము చూసాంగా. ఎందుకంట? అది మమ్మల్ని అడిగితే మాకేం తెలుసండి. వస్తున్నాడు అని చెప్పారు, ఎందుకు వస్తున్నాడు చెప్పరు. ఎట్లుంటుందండి టెన్షన్? మీరు చెప్పండి. మాట్లాడరేంటి? టెన్షన్ ఎట్లుంటుంది? నీకు అర్థం కాల. బ్లడ్ టెస్ట్ ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్లు వస్తాయి, కూర్చోమని చెప్పారు. డాక్టర్ గారు వెళ్తా 2-3 సార్లు నిన్నే చూసి అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? అది ఇప్పుడు రీచ్ అయింది మీకు కదా. 3వసారి డాక్టర్ గారు వెళ్తూ మళ్ళీ అట్లా వెళ్తూ, మా ఇందాక టెస్ట్లకి బ్లడ్కి మీరేనా? అరే రే అన్నాడు అనుకో, ఇంకేముంది? ఎప్పుడో పోవాల్సిన ప్రాణం అప్పుడే పోద్ది కదా. టెన్షన్ అట్లుంటుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏదో కరెక్ట్గా పూర్తిగా నిమ్మలంగా చెప్తే ఏ గొడవ ఉండదు. అటు చెప్పలా. యాకోబుతో ఏం చెప్పారు? మీ అన్న వస్తున్నాడు అయ్యా. తెలుసుగా మీ అన్న సంగతి. ఇక పాపం ఇన్ని జుముక్కులు చేసినా, ఇన్ని గారడీలు చేసినా యాకోబు కూడా భయపడిపోయాడండి. సాదా గొర్రెలంటే సాదా గొర్రెలు పుట్టించాడు, సార గొర్రెలంటే సార గొర్రెలు పుట్టించాడు. ఇంకా చెప్పాలంటే లాబాను గుండెల్లో సింహస్వప్నమై పడుకున్నాడు, నిద్రపోయాడు. అంత టాక్టిస్ ఉన్న లాబానే నెత్తి మీద తడిబట్టేసుకున్నాడు. ఒరే అల్లుడా, ఏంద్రా ఇది? ఏముంది మామ, కామన్ క్యాజువల్ మామ, ఇది ఏం క్యాజువల్ రా? లాబానే కంగు తిన్నాడు. అట్లా లాబాన్నే గడగడలాడించిన యాకోబు ఇప్పుడు గడగడలాడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ ఎబ్బేకు రేవు దగ్గర అక్కడే మిగిలిపోయి ఏమేడ్చేశాడో. నాకు తెలిసి అతను ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు ఏడుచుండడు, అంత ఏడుపు ఏడ్చేశాడు. ఉంటుంది ప్రాణభయం, ఎవరికైనా ఉంటుంది. ఉండదా? మాట్లాడరేంటే? ఉండదా? ఇప్పుడు ఉండదు అన్న వాళ్ళందరినీ రాత్రి దాకా ఇక్కడ కూర్చోబెడతా. అప్పుడు అర్థమైపోద్ది మీకు. ప్రాణభయం ఉండదా? ఉంటుంది. ఆ 20 సంవత్సరాలు ఎప్పుడు ఏడ్చున్నాడు. నేను అనుకుంటాను కనీసం యాకోబు ఇంటి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చున్నాడు. ఏముందో నిలిపి ఉంటాడు అంతే. కానీ ఇప్పుడు అట్లా కాడదు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే పోతే ఒక్కడే, ఒకప్పుడు పోతే
అక్కడే ఏడిసేవాడు లేడు, పట్టించుకున్నవాడు లేరు. కానిరా అయితే అయినోడు, పోతే పోయినోడు. ఏంటంట, ఏం చేస్తావంట, చంపేస్తావు, చంపే ఏంటేసే ఏడా. నేను పోయాను అనుకో, ఎవడు ఏడిసేవాడు లేడు, నువ్వు పోయావనుకో అంటాడు కదా. ఒకప్పుడైతే పెద్దగా భయపడేవాడు కాదు. ఇప్పుడు యాకోబుకి ఒక ఫ్యామిలీ ఉంది, ఒకటి కాదు స్వామి, మళ్ళీ బిడ్డలు, మళ్ళీ ఏమో దాసదాసీలు, ఆస్తి ఏంది ఇప్పుడు అదంతా. అల్లాడిపోయి తల్లడెళ్ళిపోయాడు. జాగ్రత్త వింటారు, ఒక మాట చెప్పనా ఆపనా, గడగడలాడిపోయాడు. సరే దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాలే, ధైర్యంగా ఉండు. నీ పేరేంటి? ఎందుకు అడిగాడంటే మొన్న ఏం చెప్పాడు, వాళ్ళ నాన్న దగ్గర ఏం చెప్పాడు? మీరు మాట్లాడరు. వాళ్ళ నాన్న దగ్గర ఏమని చెప్పాడు? మరి క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు నాకు కూడా అట్లాగే చెప్తాడేమో అన్నట్టుగా ఒప్పించాలి కదా. దేవుడికి తెలియకేం కాదు. ఏ మాట చెప్పి దూరం అయిపోయాడో, ఇప్పుడు ఏ మాట చెప్పి దగ్గర అవుతాడో తెలుసుకోవాలి. ఇప్పుడు నీవు దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి? నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పా? మరి ఇప్పుడు దగ్గర అవుతున్నావు, ఏ పేరు చెప్పి దగ్గర అవుతా? అదే బతుకుతావా? అదే చరిత్ర చెప్తావా? అదే సాక్ష్యం చెప్తావా? అదే మాట మాట్లాడతావా? లేక ఇప్పటికైనా వాస్తవం చెప్తావా? లేదులే, ఇంత జరిగిన తర్వాత ఎందుకు అబద్ధం చెప్తాను, వాస్తవమే చెప్తాలే. మరి చెప్పు, ఏం పేరు నీ పేరు? ఏసావు అన్నాడా? అది ఒప్పుకున్నావు గనుక నేను నీకు తోడుగా ఉంటాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ పేరు ఇశ్రాయేలు, గొప్ప జనం అవుతావు నీవు అని అభయం ఇచ్చాడు. సరే, ఒక మాట చెప్తాలే వినండి. ఇంకా అమ్మ దేవా స్తోత్రం, ఏ శక్తిని జయం, దేవుడు అభయం ఇచ్చాడు. ఊహించలేనే అనుకుంటూ వేసి వెళ్ళాడు. వెళ్తే ఇప్పుడు చెప్పే మాట ఏనండి, రానే వచ్చాడు నిజంగానే వేసావు, స్తోత్రం. రానే వచ్చాడు వాళ్ళు చెప్పినట్టుగానే. వస్తే యాకోబు చూసి, అమ్మా నాయన వీడు వస్తున్నాడు రా స్వామి, వీడు వెనకాల ఒక్కడే వస్తున్నాడు, ఇంకెవరు ఉన్నారా? కత్తి ఏమి లేదుగా, వాళ్ళు ఏంటంటే చెప్పారు మరి అని కొంచెం జంకాడు. క్యాండిడేట్ జంకి కొంచెం అడుగులు అడుగేసుకుంటూ ఎడదాం వద్దా అనుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఏసావు ఎట్టొచ్చాడు తెలుసండి, రావడం అట్లాగే యాకోబు భుజం మీద పడి బోర్ని ఏడ్చేస్తే యాకోబుకి ఏం అర్థం కాల. ఇదేంట్రా, కత్తి పట్టుకొని వస్తాడు, ముక్కలుగా నరికేస్తాడు, కైమా చేసేస్తాడు నేను అనుకుంటే, భుజం మీద పడి ఏడుస్తున్నాడు. ఏంటంటే ఏసావు భుజం మీద పడి ఏడ్చి, రే తమ్ముడా ఏరావా, 20 సంవత్సరాలు ఎట్లా ఉన్నారు నువ్వు, నేను గుర్తు రాలేదంటా నీకు అని పాపం మనసు విప్పాడు. యాకోబు అంటాడు, గుర్తు రాలేదంటా అంటావేంటి, అసలు నేను మర్చిపోతేగా నేను. అన్నదమ్ముల మధ్య కొంచెం అక్కడ కురిసింది. ఏంటి అమ్మో బాగా తెలుసు ఉంటుంది కదండి, అనురాగం ఉంటుంది కదా. ఇక ఒకరినొకరు పట్టుకుని నేర్చుకొని యోగక్షేమాలు తెలుసుకొని, సరే నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యాకోబు కొంత ఆస్తి తీసుకుని వచ్చి ఏసావుకి ఇచ్చాడు. మనమైతే ఇవ్వంలే. ఒకవేళ ఇవ్వాలనుకున్నా ఇప్పుడు కథ అడ్డం తిరిగిందిగా, మనం అనుకున్నట్టు రాలేదుగా, బాగానే ఉన్నాడుగా అని పని వాళ్ళకి సైగ చేస్తాం. అట్లా చెప్పుండే వాళ్ళకి. కానీ యాకోబు అనుకున్నాను, ఇవ్వాలనుకున్నా ఇచ్చేయాలంతే, తీసుకోకపోని అనుకున్నాను, ఒక మాట అనుకున్నాను అంతే. అంతే కదా, నిర్ణయం తీసుకున్నది కనుక అంతే ఇచ్చేయాలి. ఆడు కత్తి పట్టుకొని రాని, కనికరంతో రాని, అనుకున్న మనసులో ఇచ్చేద్దామని అంతే. రై తీసుకురండి, తీసుకొచ్చి ఇచ్చింది మనకిచ్చి. వేసేవాడు కదా, ఏంటి నాన్న ఏంట్రా, ఏం లేదన్నా నువ్వు చూసుకున్నా.
నేను చెప్పే మాటలని మీరు నన్ను చూడొద్దు, కొంచెం వాళ్ళిద్దరిని ముందుకు తీసుకొచ్చుకోండి. కొంచెం మీరు వీడియో కొంచెం ఆ సీన్స్ని నేను చెప్పేవన్నీ మీరు ముందుకు తీసుకొచ్చుకోండి మీ కళ్ళ ముందుకి. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడుకొని ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన పేరు యాకోబు, ఆయన పేరు ఏశావు. యాకోబు కొంచెం చేతులు కర్ర పట్టుకొని కొంచెం దృఢంగా ఉన్నాడు. యాకోబు ఏశావు అతని మాటల్లో, అతని చూపుల్లో ఏదో ఒక ఆప్యాయత కనిపిస్తుంది. అతను మాట్లాడుతుంటే కూడా ఆ మాటల్లో ఏదో అనురాగం కురుస్తుంది. 20 సంవత్సరాల తర్వాత తమ్ముడు చూసిన ఆ తృప్తి ఆయన మాటల్లో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు అదే కళ్ళతో యాకోబు ఇచ్చిన కానుకను చూశాడు ఏశావు. అయితే తమ్ముడిని చూసిన ఆ దృష్టికి, ఆ తృప్తికి ఇతనిచ్చిన కానుక సరితూగట్లే. అదేదో ఒక చెత్తలాగా కనిపించింది ఏశావుకి. అప్పుడు ఏశావు అన్నాడు, ఏంటి నాన్న, ఏంద్రా ఇదంతా? కాదులేనా, తీసుకో, నాకు బాగా నా హృదయాన్ని హత్తుకున్నా, నన్ను పలుమార్లు సంతృప్తికరమైన మార్గాలలో నడిపిన ఒక మాట ఈ పూట నేను మీతో చెప్పాలి. అప్పుడు ఏశావు అన్నాడు, వాయిస్ మీన్స్ బయట బాక్సులో ఏశావు అన్నాడు, రే, నా దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడరా అంటే. ఉన్నాడు. అంటే ఏశావు గుండెల్లో ఉన్న తృప్తి ఏంటంటే, నేను ఆరాధించిన నా దేవుడు కావలసినంత ఇచ్చేవాడు. మీరు చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎంత ఇచ్చేవాడు? కావలసినంత ఇస్తాడు. ఇదే మాట ఈరోజు నేను మీతో చెప్తాను. ఒక మాట, నువ్వు దేనికి పాల్పడాల్సిన అవసరం లే, నువ్వు అనవసరమైన దాని వైపు పరుగులు తీయాల్సిన అవసరం లే, నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లే, నువ్వు దేని గురించి ఆవేదన పడాల్సిన అవసరం లే. నీకు ఎంత కావాలో కావలసినంత నీకు ఇచ్చే దేవుడు. ఇంకొంచెం చొరవ తీసుకుని మాట్లాడతాను. మనుషులు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కొన్నవాళ్ళు ఒట్టి చేతులు చూపి ఉండవచ్చు. ఏశావుకి ఎదురైన సమస్యని మీకు వివరిస్తున్నా. తమ్ముడే కదా యాకోబు, తమ్ముడే మోసం చేశాడు. ఆయన పోయిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు, కొన్నవాళ్ళు ఒట్టి చేయి చూపించి ఉండవచ్చు. ఒకవేళ లోకమే నిన్ను వెర్రి చూపులు చూసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆరాధించే నీ దేవుడు కావలసినంత నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 33వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు చూడండి. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. చాలండి, ఆ మాట పట్టుకోండి. ఈ రోజున మన దేవుడు మనకు కావలసినంత ఇస్తాడు. ఆమెను చెప్పండి, అందరూ చెప్పండి. సరే, నాకు కూడా ఎందుకో ఆశ కలిగింది. ఎప్పుడు చెప్పను నేను, కానీ ఎందుకు చెప్పాలనిపించింది. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నాకు కావలసినంత ఇస్తాడని చెప్పండి. ఒకరే కాదు, పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నాకు కావలసినంత ఇస్తాడని చెప్పండి. దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడని చెప్పండి. ఆమేన్. మీ ముఖాల్లో ఎంత కళందో నిజం. కావలసినంత, చాలినంత, నాకెంత కావాలో అంత. నేను మరలా వేరే దాని కొరకు కకృతి పడాల్సిన అవసరం లే, నేను మరలా వేరే దాని కొరకు ప్రాకులాడాల్సిన అవసరం లే, వేరే దాని కొరకు పరుగులు తీయాల్సిన అవసరం లే, ఏదో ఎక్కడో ఏదో ఉందని అక్కడికి వెళ్ళి అగసాట్లు పడాల్సిన అవసరం లే. నా దేవునికి తెలుసు నా నీడే, నా దేవునికి తెలుసు నా అక్కర. చాలినంత, కావలసినంత అంటే ఏంటది? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 33:7 వాక్యం చదువుతారండి. యూదాను గూర్చి అతడు ఇట్లా నిన్ను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. వినండి, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి. ఏంటది? బాహుబలం అంటే చాలినంత బలం, నీకు కావలసినంత బలం. నేను ఆరాధించి ప్రకటించే, ఇదిగో ఈ రోజున మనం ఆరాధించి ప్రార్థించే మన దేవుడు ఎవరయ్యా అంటే నీకు కావలసినంత బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఎంత ఇస్తాడంట? ఏమిస్తాడంట? ఏమిస్తాడంట? ఎంత ఇస్తాడంట? అందరు చెప్పండి. ఏమిస్తాడు? ఏమిస్తాడు? బలం ఇస్తాడు. ఎంత ఇస్తాడు? కేజీయా? అర కేజీయా? పావు కేజీయా? పిల్లలందరూ ఆడుకుంటున్నారంట బయట. ఏసన్న గారి వాళ్ళ అమ్మగారు పిలిచిందంట ఏసన్న గారు, నాయనా రోయ్ రారా లోపల రారా. ఆడుకుంటున్నానున్నమ్మా. ఆడుకుని చాలేరా లోపలరా. ఆ పోరు బళ్ళకి వెళ్తే తలుపేసి అనిందంట, బుట్ట నిండా గారెలు పెట్టి గారెలు బుట్ట నిండా పెట్టి తిన్నైనా తొందరగా తిను, నీకోసం చేశాను. అప్పుడు ఏసన్న గారు అన్నాడట, నన్ను ఒక్కడిని పిలిచి పెడుతున్నావేంటి నువ్వు? గంట ముందు ఒక ఆయన వచ్చి ఎవరమ్మా ఈ పిల్లలందరూ అంటే ఏమన్నా నువ్వు? అంత బా పిల్లలే అన్నావుగా, మరి ఇప్పుడేమో బుట్ట గారెలు నాకు ఇచ్చి నన్ను ఒక్కడిని తినమంటావేంటి? వాళ్ళు కూడా బిలు, వాళ్ళు కూడా పెట్టు. ఆయన బుద్ధి చూడండి చిన్నప్పటి నుంచే. అది అంతే, ఆ దైవ కృప కాదు, దైవ గుణం అంతే. ఇప్పుడు ఆయన ఒక్కడే సేవ చేసుకోవాలనుకుంటే మేమంత వచ్చిండేవాళ్ళమా? నా సేవ నాదే, నా డ్రమ్ము నాదే, నా పాట నాదే, నా ఆర్మీని పెట్టి నాదే అనుకుంటే మేమంత వచ్చిండేవాళ్ళమా? అప్పుడే ఆయన అన్నాడట, నాకు ఒక్కడికే పెడతావేంటి? వాళ్ళు కూడా బిలో, వాళ్ళు కూడా పెట్టావు. ఆవంటదట, వాళ్ళందరికీ ఎందుకు నాయన, నువ్వు తినరా, నేను తిన్నా, వాళ్ళు కూడా బిలు, వాళ్ళు కూడా పెట్టు. ఏసన్న గారు పోరు పడలేక ఒక్క గారు తీసుకుని వెళ్ళి 18 మందికి పెట్టిందంట. కృపరా స్వామి, కృప. ఒక్క గారు తీసుకుని వెళ్ళి రే పడే అబ్బా ఇటువా ఆడుకోబా ఒక్క గారే 18 మందికి పెట్టిందంట. ఇంట్లో అయ్యా అందరికి పెట్టి పంపించాడులే, నువ్వు తిను. దేవుడు అటు చేస్తాడండి. ఒక్కొక్కరికి ఇదిగోరా నీకెందుకు బలం ముసలిదానా పడగా అట్లా అంటాడా? లే, నీకు ఎంత బలం కావాలనో నీకు కావలసినంత ఇస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. స్తోత్రం కలుగును గాక. నీకు ఎంత బలము కావాలనో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న మెంటల్ టార్చర్ని బట్టి, నీకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి, నీకున్న పరిస్థితుల ప్రభావాలను బట్టి నీకు ఎంత కావాలనో కావలసినంత చాలినంత బలం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి, అబ్బా, నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఉండయ్యా, వీళ్ళు మేము స్వతంత్రించుకునవలసిన నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలియాలని వచ్చున్నారు. తలపైకెత్తండి. ఎవరిచ్చారా స్వాస్థ్యం? ఎవరిచ్చారా దేశం? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దేశం, దేవుడిచ్చిన స్వాస్థ్యములో నుంచి మమ్మల్ని స్వతంత్రులుగా ఉండనివ్వట్లే.
మేము స్వతంత్రించుకోవలసిన ఆ దేశంలోనికి మమ్మల్ని వెళ్ళనివ్వట్లా, మమ్మల్ని ఉండనివ్వట్లా. మా మీద మడిమెత్తుతున్నారు, మా మీద కాలెత్తుతున్నారు, మా మీద దుమ్మెత్తుతున్నారు, మా మీద అబండాలు వేస్తున్నారు, మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారే. ఇదిగో ఈ ప్రజలతో మేము పోరాడడానికి మాకు శక్తి లేదు. మాకు శక్తి కావాలి. నీవెవరివి? అన్యజనుల రాజ్యములను ఏలువాడవు. నీవు ఎవరివి? నిన్ను ఆశ్రయించిన వారికి చాలినంత బలం ఇచ్చేవాడివి. మా బలహీనత నీకు తెలుసు, మా శక్తిహీనత నీకు తెలుసు. ఈ బలహీనతలలో, ఈ శక్తిహీనతలో నీ బలము నాకు కావాలి, నీ బలము మాకు కావాలి. దేవుడు అన్నాడు, డోంట్ ఫియర్. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వాడు నిన్నేం చేయలేడు, వాడు నిన్ను కదపలేడు. జయము నీకు కలుగుతుంది. నీకు కావలసినంత బలాన్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడిచ్చే బలం ఎలాంటిది అనంటే, ఎక్కడ మనం బలహీనులమై నిలిచామో, ఎక్కడ శక్తిహీనులమై నిలిచామో, ఎక్కడ పోరాటాల మధ్య మనం ఒకవేళ శక్తిల మధ్య నిలిచున్నామో, అక్కడ అప్పుడు నీకు ఎంత బలము కావాలనో అంత బలాన్ని కావలసినంత ఇస్తాడు. ఆమేన్. క్లుప్తంగా చెప్తాను. ఆ దేశాన్ని వేగు చూచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఎంతమంది వెళ్ళారు? ఒక్కొక్క గోత్రానికి. అది కూడా ఎందుకు పంపించాడు? వీళ్ళకి గోత్ర భేదాలు ఉన్నాయి. ఈయన చెప్పిన మాట ఆయన నమ్మడు, ఆయన చెప్పిన మాట ఈయన నమ్మడు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు వచ్చిన గొడవ? అటుపులు లేసేవాళ్ళు ఉంటారుగా, ఆయన ఏదో చెప్పాడంటే కరెక్ట్ అయి ఉంటుంది అని అంటారా? ఆయన ఏదో చెప్పాడులే, చూసి వచ్చాడు కదా, చూసి వచ్చినోడు చెప్తే నమ్మకేం చేస్తాం అని అంటారా? ఆయన చెప్పింది మేమెందుకు నమ్మాలండి, ఆయన చెప్పింది మేమెందుకు వినాలండి? మా వాళ్ళలో ఒకరు పంపించకపోయారా? మేము కూడా చూసి వచ్చి ఉండేవాళ్ళం కదా అని రేపటి రోజున సమస్య రావచ్చు. ఎందుకు వచ్చిన గొడవ? 12 గోత్రాల్లో ఒక్కొక్కరు రండి, అప్పుడు మీ గోత్రానికి మీరు చెప్పుకుందరు కదా. కొంతమంది ఒకరు చెప్తే వినరండి, ఒకరు చెప్తే నమ్మరండి. వాళ్ళోళ్ళు చెప్పాలండి. ఎందుకంటే కోతులన్నిటికీ మీకు కూడా బాగా ఎక్కినట్టుంది సామెత. మనం చెప్తే నమ్మరండి, వాళ్ళు మనం చెప్తే వినరండి, వాళ్ళే చెప్పాలి. అందుకే దైవజనుడు ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో మనకు? వాళ్ళ గోత్రంలో నుంచి ఒకరిని తీసుకుంటే మంచిది కదా. 12 గోత్రాలు పంపించాడా? జాగ్రత్తగా వినండి. వీళ్ళంతా చూసి వచ్చారా? చూసి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? 10 మంది. వినండి జాగ్రత్తగా, ఎంత మనం నేర్చుకోవాలో. 10 మంది లక్షల మందిని ప్రభావితం చేయగలిగారండి. నేను ఒక మాట చెప్పనా? మంచి కంటే చెడుకి వేగం ఎక్కువ అంట. మంచి కంటే చెప్పరేంటి? చెడుకు వేగం ఎక్కువ. దాని ఇంజిన్ తీసేసి హెలికాప్టర్ ఇంజిన్ వేసి ఉంటారు దానికి, లేకపోతే ఎందుకు వెళ్తుంది అంత స్పీడ్ ఏంటి? లేకపోతే మీరు ఆలోచించండి, ఇశ్రాయేలులో ఎంతమంది? లక్షల మంది మనసులు చెడగొట్టగలిగిన స్టామినా ఈ 10 మంది చేతిలో ఉంది. చాలు, వీధికి ఒకడు ఉంటే చాలు. వీధికి ఒకడు ఉంటే చాలు నాయన, సంఘానికి ఒకడు ఉంటే చాలు. 10 మంది అవసరంలే. నేను చెప్పగలిగింది ఏంటంటే, వాళ్ళలో 2 ఉన్నారు. వాళ్ళు బట్టలు చింపుకొని గగ్గోలు పెడుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, వాళ్ళు ఉన్నత దేహులు కావచ్చు, వాళ్ళ కంటికి మనం మెడతల్లాగా కనబడవచ్చు, మీరు చెప్పేవన్నీ వాస్తవాలే కావచ్చు, మేము చెప్పేది ఒక్కటే. అదేంటంటే,
ఆ దేశమును మనం స్వతంత్రించుకొనుటకు మన బలము చాలు. ఎందుకంటే దేవుడు మనకు కావలసినంత బలం ఆయన ఇస్తాడు మనకు. మనం ఈ విషయంలో సంశయించాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? మనకు బలం చాలదు, ఓకే. మరి పిలిచిన వాడు ఎవరు చెప్పండి? బలవంతుడు కదా. మనం విడిపించింది ఎవరు? మనం ఇంతవరకు నడిపించింది ఎవరు? ఇంతవరకు మనం పోషించింది ఎవరు? ఇంతవరకు చల్లని మేఘం క్రింద మనల్ని ఉంచింది ఎవరు? మనం బలహీనులమే. వాళ్ళ కంటికి మనము మిడతల్లాగే ఉన్నాం. ఏనుగు ఉంది, ఏనుగు ఎంత పెద్దది. చేమని అనిందంటే చేమని తొక్కుతా. ఎక్కువ మాట్లాడుంటే ఏంటి ఎక్కువ ఓవర్ చేస్తున్నావు, నాకు కనుక కోపం వచ్చిందో తొక్కుతా అంటుందంటే ఊరుకోరుకునే ఏనుగు. పాపం చేమ అనుకున్నదంటే పోనీ పెద్దది కదా, మనం ఏం చేస్తాం అన్నీలే అంటే ఊరుకోరుకునే ఏనుగు అంటుందంట ఏంటి ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నా తొక్కుతా. చేమకు ఒకరోజు ఎక్కింది కిక్కు, చెప్పిందంట తొక్కుతా 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 అంటున్నావు, నీ ముక్కులో కానీ వెళ్ళాను అనుకో నేను సస్తావనిందంట. అంత పెద్దదే. దీనికి ఉన్న బలం దీనికి ఇచ్చాడుగా దేవుడు, ఇచ్చాడా లేదా? చిన్నదే సేమ ఇంతదే, దానికున్న బలం దానికి ఉందగా. అది పెద్దది అనుకుంటే ఎట్లా? వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు తుమ్మితే పడిపోతాం, వాళ్ళు దగ్గితే పడిపోతాం, వాళ్ళు తోస్తే పడిపో. అరే పిచ్చోడా, వాళ్ళు తోస్తే పడిపోవాలి. తోయగలిగిన శక్తి వాళ్ళకి ఇస్తేగా దేవుడు. నీకిచ్చిన శక్తి చూడు, నీకిచ్చిన బలాన్ని చూడు. ఆయన నీకు కావలసినంత చాలినంత బలమునిచ్చు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వతంత్రించుకొననివ్వకుండా, స్వతంత్ర దేశంలో స్వతంత్రంగా బ్రతకనివ్వకుండా, నీవు ఏ స్వతంత్రత లేని వాడిగా ఉండాలని వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా దేవుడు అన్నాడు, నో ఫియర్, లేదు నీకు భయమే అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు కావలసినంత బలాన్ని నేను ఇస్తాను. ఇదిగో ఈరోజు నేను మీతో చెప్పేది, మీకు చెందవలసినవి మీకు చెందనివ్వకుండా, మీకు రావలసిన వాటిని నీకు రానివ్వకుండా, ఓకే, నీతో పోరాడే ఏ పోరాటమైనా నీకే జయము కలుగుతుంది, నీకే దీవెన కలుగుతుంది, నీకే విజయం కలుగుతుంది, నీవే జయ జెండా చేతబడుతావు. నీకు కావలసిన ఆ బలం ఆయన నీకు కావలసినంత ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా, అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారండి. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? చాలు. ఇది కొంచెం నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా తీసుకుందాం. నీకు ఓర్చుకున్నకు చాలినంత ఏంటంట ధైర్యం, చాలినంత, అందరు చెప్పండి చాలినంత, అందరు ధైర్యంగా చెప్పండి చాలినంత. నీకు చాలినంత ధైర్యం కావాలి, కావలసినంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకయే, ఆ ధైర్యాన్ని కోల్పోయే ముందుకు పడాల్సిన అడుగు వెనక్కి పడుతుంది. దేనికి? ధైర్యం లేక. నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివి ఇక్కడ ఎందుకున్నా? నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన వాడివి ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి ఎక్కడున్నావు? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టు. హల్లెలూయా. దేనిని విడిచిపెట్టకూడదంట మనము. చేతిలో ఉన్న సెల్ ఫోన్ పోతే పర్లే, వదిలేండి దాన్ని. చేతిలో ఉన్న సెల్ ఫోన్ పోయిన పర్లా, కానీ గుండెల్లో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకోకండి. ఆ ధైర్యం మీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు అధైర్యంగా ఉన్నారా, ధైర్యాన్ని కోల్పోయారా, ప్రభునందు ధైర్యాన్ని తెచ్చుకోండి, ధైర్యాన్ని పొందుకోండి. ఈ నెల వాగ్దానం ఏంటి మనకు? నేను మీకు సైకిల్ కొని పెడతానా? ధైర్యమును కలుగు చేస్తాను. పదవ అధ్యాయం 32వ వాక్యం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఓ సంఘమా, ఓ సమాజమా, ఓ సమాధానమా, ఓ సామ్రాజ్యమా. పేర్లు ఎన్ని? ఏం పేరమ్మా నీ పేరు? సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అమ్మా? ఏం పేరు అన్న నీ పేరు? సమాధానం. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. నా మనసుని పట్టుకున్న మాట. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరు? హల్లెలూయా. 33వ వాక్యం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత ఆరడపరితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. అరే, ఒకప్పుడు అనుభవించారు కదా. స్తోత్రం. ఒకప్పుడు ఎదిరించారు కదా. ఒకప్పుడు పోరాటాల మధ్యలో చెప్పండి, దమ్ము చూపించి నిలబడ్డారు కదా. పోరాటాల మధ్య, శ్రమల మధ్య, శోధనల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య. మరి ఇప్పుడు ఎందుకు బలహీనమైపోతున్నారు మీరు? ఒకప్పుడున్న ఆ ధైర్యం, ఒకప్పుడున్న ఆ వైరాగ్యం, ఒకప్పుడున్న ఆ డివైన్ జీల్ ఇప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అప్పుడంటే వయసు మీద ఉన్నానండి, అప్పుడంటే పోరాడగలిగానండి, ఇప్పుడు ఆడ నీకు చాలినంత ధైర్యం ఇచ్చేవాడు నీ పక్షాన ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు కావలసినంత ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి ఎందుకు మరి ఇప్పుడు భయపడడం? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ ధైర్యం అనంటే, ధైర్యముగా కృపాసనము ఎదుటకు మనము వెళ్ళుటకు. అందరు చెప్పండి, ఎందుకయ్యా ధైర్యం అంటే? మీ అత్తమ్మ మీద ఎగబడడానికి కాదు. వెళ్ళి మా పాస్టర్ గారు చెప్పాడు, రమేష్ అన్న భయపడాల్సిన అవసరం లేదంట అని చెప్పి కుర్చీ లాక్కొని కాలు మీద కాలు వేసుకొని మీ అత్తమ్మ ముందు కూర్చున్నావు అనుకో, కాళ్ళు ఇరిగిపోతాయి. దానికి కాదు ధైర్యం. రమేష్ అన్న చెప్పాడు ధైర్యంగా ఉండాలంట, అసలు వెనకం చేయొద్దు అన్నాడు అని చెప్పి మీ ఓనర్ దగ్గరికి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చొని ఏంటి రేపు వర్క్ ఏంటి అన్నావు అనుకో, ఊస్తికి పోస్తే నీకు. దానికి కాదు ధైర్యం. కృపాసనము ఎదుటకు మనము వెళ్ళడానికి నీకు కావలసినంత ధైర్యం. ఎందుకు కృపాసనము ఎదుటకు మనం వెళ్ళాలి? ఆ కృపాసనము ఎదుట దైవ స్వరాన్ని నీవు వినడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి, ఆ ప్రత్యక్షతతో నీ బ్రతుకుని నడుపుకోవడానికి. కృపాసనం. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందేద నీ పోలికగా.
మహిమతో నీవు దిగివ సువేళ మాకును వేద నీ పోలికగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యంతో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి జైలుకా? రాజమండ్రి జైలుకి కాదు. ఈ ధైర్యంతో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అండమానికా? ఈ పాడు పనులు కాదు. ఈ ధైర్యాన్ని నింపుకొని చాలినంత ధైర్యం, కావలసినంత ధైర్యం మనం ప్రభు దగ్గర అందుకొని కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మన ప్రభుతో మనం ముచ్చటించుకోవాలి. అక్కడ మన ప్రభుతో మన సహజీవనం చేయాలి. అక్కడ మన దేవునితో మనం ఆనందించాలి. హల్లెలూయా. అధైర్యం మన దగ్గరికి రాకూడదు. అధైర్యాన్ని మనం మన పంచకి కూడా రానివ్వకూడదు. ఆ ధైర్యాన్ని మనం కావలసినంత ప్రభు దగ్గర పొందుకొని ఆ కృపాసనము ఎదుట ఆయన రూపాన్ని, ఆయన పోలికను చూస్తూ ఆయనతో జీవించే జీవితానికి మనం అలవాటు పడాలి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చదవండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడిను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. ఏంటంటిది? చాలినంత ఆహారం. చాలినంత ఆహారం. సామెతల గ్రంథంలో ఒక భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు దయచేయొద్దు, నాకు వద్దు. ఏంటొద్దు? ఐశ్వర్యమైన పేదరికమైన వద్దు. పేదరికం ఎవడు కోరుకోరులే కానీ ఐశ్వర్యం కూడా ఎందుకు వద్దు? ఎందుకు వద్దు అంటున్నానంటే, ఈ తుక్కుబాడి సరైంది కాదు. ఈ చెత్తబాడి, ఈ తుక్కుబాడి తక్కువైంది కాదు. కడుపు నిండిందనుకో, కష్టం తొలగిందనుకో, కన్నీళ్లు తొలగాయనుకో, ఇక మాట వినదు, ఉప్పొంగిపోతే. తిని తాగి సుఖించి మత్తుడనై యెహోవా ఎవడ్రా అంటానేమో. అంటాను, కన్ఫామ్ కాదు, బై మిస్టేక్. ఎందుకంటే కడుపు నిండితే ఇట్లాగా ఉంటుంది వ్యవహారం. ఈరోజు ప్రార్థన వీళ్ళు సమావేశం అయితే ఏంటంటారా, ఆదివారం పోయాం సార్లే పో. సంగతి ఏంటంటే కొంచెం కడుపు నిండింది, అదే కనుక కడుపు కాలితే అవునా ప్రార్థన వీరు ముందులో ఎందుకు కూర్చున్నాం పదయ్యా, అబ్బాబ్బా. ఒకవేళ అలాగ నేను దిగజారిపోతానేమో, ఆ దుస్థితికి వచ్చేస్తానేమో. నాకు చాలినంత, నాకు కావలసినంత చాలు. చింతించకండి, ఏమి తిందువో, ఏమి తాగుదువో, ఏమి ధరించుకుందువో. అరే ఆకాశ పక్షులు చూడండి, అవి ఏనాడైనా చింతించాయా? అవి ఏనాడైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాయా? ఆకాశ పక్షులు చూడండి, ఏ ఆకాశ పక్షికైనా బీపీ డౌన్ అయిందా? ఏ ఆకాశ పక్షికైనా షుగర్ రేజ్ అయిందా? ఏ ఆకాశ పక్షికైనా థైరాయిడ్ పెదరాయిడ్ ఉన్నాడా? హ్యాపీగా సాగుతున్నాయి, హ్యాపీగా బ్రతుకుతున్నాయి, హ్యాపీగా. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము. మా పాటలు బాగానే పాడుతున్నారుగా.
మరి ఎందుకు చింత? దేని కొరకు నీ ఆలోచన? దేని కొరకు నీ డిప్రెషన్? దేని కొరకు నీ పొగసగలు? దేని కొరకు నీ అంతరంగంలో ఆ క్షోభ? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా? నేనున్నప్పుడే ఈ పరిస్థితి ఎట్లా ఉంది, నా బిడ్డకి ఎవరు పెడతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా చెప్పరేంటి? హల్లెలూయా. ఏలియా లే లే ఏంటా తిను. ఎవరు పెట్టారండి? పోనీలేమ్మా, సర్దుకోమ్మా, కోపదాపాలు వస్తూ ఉంటాయి. అవి అంత పాటు పెట్టుకుంటే అట్టబ్బా. ఒక ఆవిడికి నేను సర్ది చెప్పా, భార్యకి భర్త గొడవ వస్తే సెటిల్మెంట్ మన దగ్గరకు వచ్చింది. అది వ్యవహారం సెటిల్మెంట్. నేను పోనీలేమ్మా ఎన్ని పట్టించుకుంటే అట్ట నువ్వు చిన్నవాటికి అట్లా ఏదో కోపం వచ్చినప్పుడు అని ఉంటాడు ఒక మాట. దానికేంటి? భార్యవనే కదా అన్నింది, బయట వాళ్ళు అంటాడేంటి? అది కాదన్న, నన్ను అన్నదానికి నేను బాధపడలేదన్న, నేను అన్నదానికి నేను పట్టించుకోలేదన్న, నన్ను కాక ఎవరిని అంటాడా? మేము చెప్పేది కూడా అదే. నేను అది కాదన్న, కనీసం నేను ఆ రాత్రి నాకు బాధ ఉండి పడుకున్నానన్న, అన్నం కూడా తినలేదన్నా, నాకు షుగర్లో సంగతి ఆయన తెలుసు అన్న. అబ్బో, నేను అన్నదానికి నేను బాధపడట్లేదన్న. ఇక్కడే ఉంది అమ్మ చూస్తున్నాను. ఇదిగో వచ్చే 10 రూపాయలు బాగొట్టుకునేది ఇట్లాగా. నేను ఏం చేస్తాను? నేను అన్నదానికి నేను బాధపడలేదా అన్న. ఆమె కూడా అట్లాగే ఏడ్చింది, అందుకే చూస్తుంది నన్ను. నేను అన్నదానికి బాధపడలేదన్న, నాకు షుగర్న సంగతి ఆయన తెలుసు అన్న. కనీసం అన్న వచ్చి నన్ను లేపి అంత అన్నం పెట్టి నాకు ఎంతలో ఉండదన్న. పట్టించుకోలేదన్నా. మళ్ళీ ఆయన తినకుండా పడుకున్నాడంటే తినేసి వచ్చి కనీసం పలకరించకుండా పడుకున్నాడన్నా. నా మనసు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయిందంట. ఏం కర్రపల్లా ఇరిగిపోవడానికి. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, అమ్మ సారీ అమ్మ, నీ సంగతి మైకులో చెప్పాను అనుకోవద్దు. ఎందుకు చెప్పారంటే ఈ మాట, మరి దేవుడు అట్లా విడిచిపెట్టాడా? దేవునికి తెలుసు. లే ఏలియా లే. భయము చేత, అధైర్యం చేత కృంగిపోయి చెప్పండి. నేను అంటాను, దేవునికి ఎంత శ్రద్ధ చూడండి. అరే పారిపోయిన వ్యక్తి అండి, పారిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, ఏలియాలే అదిగో ఏమున్నాయంట, కాల్చిన వేడివేడిగా కాల్చిన రొట్టె తినులే, నీకు చాలా దూరం ప్రయాణం ఉంది, లెగమ్మా లెగు, నాకు నిద్ర అవుతుంది, లెగ ఎంతసేపు నిద్ర లేకపోతే లే, దిగులు పడిపోక లే, తిను, నీకు చాలా దూరం ప్రయాణం ఉంది, అలసిపోతావు. అంత క్షుణ్ణంగా నిన్ను పట్టించుకుంటాడు ఆయన. సారీ నేను అట్లా అంటున్నాను ఏమనుకోవద్దు, మీ వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఏదో కోపదోపాల్లో నిన్ను పట్టించుకోకుండా మనసు విరిగిపోయావా, నేనెందుకు వండి పెట్టాలి నీకు? అసలు నువ్వు వండి పెట్టింది నేనెందుకు తినాలి? నాకు జొమాటో ఉంది. దేవుడు నిన్ను అట్లా విడిచిపెట్టాడు. ఆకాశ పక్షులను పోషించు దేవుడు నీ పక్షమై నిలువ చింతించనేలా. ఆకాశ పక్షులను
పోషించు దేవుడు నీ పక్షమై నిలువ చింతించనేలా పెను తుఫాను గాలిని గద్దించనేసు చింతించకే మనసా చింతించకే ప్రభు యేసే తోడుండగా చింతించకే మనసా చింతించకే నిద్ర లేపి వేడివేడిగా బటర్ నానా ప్లెయిన్ నానా మాట్లాడండి. బటర్ లేదులే, అక్కడే తెస్తాడు బటర్. మీకు అక్కడ కూడా బటర్ కావాలా? వేడివేడిగా నిప్పుల మీద కాల్చిన తందూరి రొట్టె తందూరి రోటి మళ్ళా మర్తేసి శుభ్రంగా దేవదూత వండింది. దేవదూత కాల్చింది. ఎవరు కాల్చింది? దేవదూత కాల్చింది. పెడితే ఫుల్గా తిన్నాడు. కావలసినంత ఆహారం ఆయన నీకు ఇస్తాడు. నువ్వు అరణ్యంలో ఉన్నా నీకు పంపిస్తాడు. నువ్వు అదేంటది ఏంటది కోనేరా కేరు వాగు దగ్గరున్నా నీకు పంపిస్తాడా లేదా? నీ కోట నీకు వచ్చేస్తుందా లేదా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదంతే. నువ్వు తినాల్సింది ఎవడన్నా తింటే వాడికి వంట పట్టదు, వాంతులు చేసుకోవాల్సిందే వాడు. నీ కోట బియ్యం నీకు వచ్చేస్తుంది అంతే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లే. హల్లెలూయా హల్లెలూయా. నీది ఎవడో దోసుకోపోతాడు, నాకు లేకుండా పోతుందేమో, కంగారు పడాల్సిన అవసరం లేదు. వడ్డిచ్చేవాడు మేనమామ అయితే ముక్కలని మనవే. ఎక్కడ కూర్చుంటే ఏంటి, అంతే కదా. వడ్డిచ్చేవాడు మన మేనమామ అనుకో, వస్తాడు రైస్ అంటా వస్తాడు. వడ్డితే రైస్ అంతా వాళ్ళకి వేస్తాడు, ముక్కలన్నీ మనకేసిపోతూ ఉంటాడు అంతే. ఎక్కడ కూర్చుంటే ఉంది? చాలినంత ఆహారం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ, కొదువు కలిగి ఉంటాయేమో కానీ, నా పిల్లల్ని నేను కొదువతో ఉంచను. చాలినంత ఏంటి ఆహారం. ఏం చెప్పాను? చాలినంత బలము, చాలినంత ధైర్యము, చాలినంత ఆహారము. నిర్గమకాండం 36వ అధ్యాయం 5వ వాక్యం. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన ప్రజలకు కావలసిన దానికంటే బహు విస్తారముగా, ప్రజలు కావలసిన దానికంటే బహుగా విస్తారముగా తీసుకుని వచ్చారని చెప్పగా 6వ వాక్యం. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడనైనను ఏ స్త్రీనైనను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక. వినండి. గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఇక్కడి నుంచి వినండి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది. చాలినంత సామాగ్రి, చాలినంత. నీకు ఏమేమి సామాగ్రి కావాలనో అన్ని వద్దు, ఇక చాలు. చాలినంత. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చాలినంత చాటింపు వేశారంట. ఇంకొద్దు, మీరు ఇచ్చినా ఉంచుకోవడానికి స్థలము లేదు, ఇక చాలు.
మీరు తెచ్చినా మా దగ్గర వాడుకోవడానికి వసతి లేదు, చాలు. నీకు కావలసిన సామాగ్రి ఏదైనా కాదు. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. నీకేం కావాలి ఇప్పుడు? ఏ సామాగ్రి కావాలి? ఏ ముద్దు నాయన ఆమె అని చెప్తే ఒక ముద్దు నేసిపోతావురా సామె, అది కూడా ఇస్తాడు. ఇవ్వకుండా పడతాడు. మీ కొరకు అక్కడ డేక్షలు రెడీ అవుతున్నాయి. అక్కడ ఒక పొగ లేస్తుంది, ధూపం. ఎక్కడ లేచిన ధూపం కంటే అక్కడ ధూపం ఎక్కువగా ఉంది. మీ కొరకు ఎంతమంది శ్రమ పడుతున్నారు అక్కడ, శుభ్రంగా వేడివేడిగా. అదే దేవదూత వండలా, దేవదూత పెట్టింది కదా ఎవరికి, అది అక్కడ దేవదూతలు వండుతున్నారు అక్కడ. నీకేం సామాగ్రి కావాలి? నీ చేతి పనికా, నీ ఉద్యోగానికా, నీ వ్యాపారానికా, నీ కుటుంబానికా, నీ వ్యక్తిగత అవసరాలకా, నా పాకెట్ మనీ, ఓకే. ఎవ్రీ నీడ్ క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో నుంచి ఆయన నీకు సమకూరుస్తాడంతే. ఏ దారిని వస్తుంది, ఎవరు తీసుకో అనవసరం, కాకులైనా వస్తాయి. హల్లెలూయా. నీ కొరకు చేపలైనా, పేతురుతో చెప్పలేదా, గాలమి ఒక చేప వస్తుంది అన్నాడా? మళ్ళీ ఆ చేప కడుపులో ఒక షెకేలు ఉందంట. ఎవరి దగ్గర కొట్టేసిందో అది కొట్టేస్తాయి. ఆడి దగ్గర కొట్టేసి మనం దాన్ని మరల లెక్కలోకి తీసుకొచ్చుకోకూడదు. ఎవరి దగ్గర కొట్టి నాకు అనవసరం, నువ్వు గాలమి, నీ కొరకు ఒక చేప పడుతుంది, దాని కడుపులో ఉంటుంది. చేపనైనా పంపిస్తాడు, కాకినైనా పంపిస్తాడు. ఇంకా ఎక్కువ ఇబ్బంది కలుగుతుందంటే నీ కొరకు తిమింగళాన్నైనా రూట్ మ్యాప్ మారుస్తాడు అంతే. అట్లా అలాంటి తిమింగళాన్ని నువ్వు బస్ దిగు ఈ బస్ ఎక్కు, వస్తుంది ఆ తిమింగలు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవం, నీ అవసరతలు తీర్చే దేవుడు నిన్ను దాటిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు. నీ అవసరం ఏదైనా, నీ నీడ్ ఏదైనా, నీకు కావలసిన సామాగ్రి ఏదైనప్పటికీ కూడా నీకు చాలినంత ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. యేసయ్య అంటాడు, నాకు నా దేవుడు చాలినంత ఇచ్చాడురా, చాలినంత బలం ఇచ్చాడు, చాలినంత ధైర్యం ఇచ్చాడు, చాలినంత ఆహారం ఇచ్చాడు, చాలినంత సామాగ్రి ఇచ్చాడు. ఇంకేం కావాలి? నువ్వు ఇచ్చేది నాకు కావాలంటరా? ఊహించలేనే ఓ కోపించుచునే వాత్సల్యము నాపై. ఏం చూపిస్తాడంట ఆయన? అందరు చెప్పండి, ఏం చూపిస్తాడు? కోపమే చూపిస్తాడా? ఎప్పుడు కళ్ళెర్ర చేసి మీసాలు మెలేసి అట్టుంటాడా? అట్టుంటే ఎవరు రారు ఇక్కడికి, మీరు కూడా రారు, నేను కూడా రాను. ఆయన వాత్సల్యం చూపిస్తాడు. ఆ వాత్సల్యమే మన గిన్నె నిండి పొర్లిపోద్దంతే. హల్లెలూయా, హల్లెలూయా. చాలినంత నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగానే నీకు సరిపడా ఫుల్ఫిల్, అంతే సంపూర్ణం చేసి నిన్ను పంపిస్తాం. మనం వేరే దగ్గర వేరే వాటిల్లో మనం ఏమంటారు దాన్ని ఆశించాల్సిన అవసరం లేదు, ఆశించాల్సిన అవసరం లేదు. ఎవరికో దగ్గరికి వెళ్ళి అన్నయ్య కొంచెం దయ చూపిస్తారా, కృప చూపిస్తారా, సహాయం అవసరం లే. కూర్చో కూర్చో కూర్చో, నేను ఇస్తానుగా. హల్లెలూయా. అందుకే యేసయ్యకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు చాలినంత నా దేవుడు ఆనాడు యేసయ్యకి ఇచ్చాడు, ఈనాడు మనకు కూడా ఆయన ఇచ్చుటకు నమ్మదగిన దేవుడు. ఇలాగంటే ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు.
ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో నాయన 9:30 నుంచి ఇదిగో 4 గంటల వరకు మీ సన్నిధిలో కూర్చునే ఓపిక మీరు ఇచ్చారందుకు నీకు స్తోత్రాలు. ఆసక్తి కొరకానికి స్తోత్రాలు. ప్రార్థన ఆత్మ కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన అభిషేకం కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ధైర్యం కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన బలము కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమృద్ధి కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన సామగ్రి కొరకానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన దీవెన కొరకానికి స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు. వారి మార్గం అంతట్లో మీరు తోడై ఉండి నడిపించి ప్రార్థించిన వాటి యొక్క ప్రతిఫలం అనుభవించుటకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా నిర్ణయం తీసుకొని బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా స్థిరపరచండి, బలమివ్వండి, ధైర్యం ఇవ్వండి, కృపనివ్వండి, అభిషేకం ఇవ్వండి. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డ మీద మీ షకీన మేఘముందు ఉంచమండి. వారితో కూడా మీరు అడుగులు వేయండి. వారి గుడారాల్లో మీరు అడుగు పెట్టండి. మీ దివ్యమైన దీవెనలు మీ బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నీ బిడ్డలు మీ పాదపద్మానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం సకల కోటి పరిశుద్ధులకును ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.